ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు సహజంగా ఏదన్నా జంతువుల గురించి మనం స్టోరీస్ చెప్పామనుకోండి చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. అలాంటి స్టోరీ ఏదన్నా చెప్పండి. పంచతంత్రంలో బోల్డ్ అని కథలు ఉంటాయి. అవునవును కదా, అన్ని జంతువులవే. ఆ. కానీ నిజానికి అవి కథ జంతువుది, విషయం మంది, పెద్దవాళ్ళది కదండి. మనుషులందరికీ చిట్టి పీతి పొట్టి తేడా లేదు దానికి. అవును, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే కథ. మంచి నీతి కథలు ఉంటాయి. సాధు రక్షణ కథ చెప్తాం. రైట్. భగవంతుడు అమాయకుల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. సాధువులను రక్షించడమే ఆయన యొక్క ధ్యేయం. దాని మీద ఉంది కథ, భలే బాగుంటుంది. ఒక అడవిలోనట ఓ పిట్ట చెట్టు మీద గుడ్లు పెట్టింది. ఆ చెట్టు కింద ఒక లేడీ ఒకటి ఒంటరిగా ఎగురుతూ తిరుగుతూ ఉండేది. దానికి భయం లేదు, అక్కడికి ఇక్కడికి పోతూ ఉండేది, ఎంతసేపు ఎగురుతూ ఉండేది. అయితే ఈ పిట్టకి పాపం జాలేసేది, దీనికి ఎవరితో ఓడలేరు, ఇదేంటి తిరుగుతుంది, ఎవరికైనా దొరికిపోతుందేమోనని గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకి పిల్లలైనాయి. అయితే ఇక లేడీకి చెప్పింది, అమ్మా ఇట్లా తిరగబోక, అదంతా ఎక్కడికి పడితే అక్కడికి పరిగెడుతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు, చూసుకో ముందు వెనక, అడవి నిండా వేటగాళ్ళు తిరుగుతున్నారు, ఏ వేటగాడికైనా దొరికిపోతావమ్మా నువ్వు, అట్లా చేయకూడదు అంటే పిట్టని పిన్ని అంటుందిట లేడీ. ఏముంది పిన్ని, మనకు భయం, దేవుడు లేడు మన చూసుకోవడానికి, నేను ఎవ్వరికీ హాని చేయను, ఏదో నా గడ్డి నేను తింటా, నా దారిని నేను ఉంటాను, నేను ఎవరికైనా హాని చేస్తే నాకెందుకు ఏదైనా హాని జరుగుతుంది, ఎవరికీ హాని చేయని నాకెందుకు జరుగుతుంది, నాకేం జరగదు, నాకు ఆ భయం లేదు, దేవుడే చూసుకుంటాడు, నన్ను రక్షించడానికి దేవుడు ఉన్నాడు కదా, చూడు నువ్వు ఎంత మంచిదానివి, ఇంత మంచి మాట ఇలా చెప్పావు, నాకు దేవుడే నీతో చెప్పించాడు ఓకే అన్నది. పిట్టకి జాలేసింది, అయ్యో పాపం పిచ్చి మొహంది ఇది ఇలా ఉంది అని. సరే ఎగిరిపోయింది. పిట్టలు పిల్లలైపోయినాయి కదా, గుడ్లు, ఫుడ్ తెచ్చి పెట్టుకోవద్దు, ఫుడ్ తేవా పెట్టా చేస్తూ ఉంటాయి పిట్టలు, ఆహారం కోసం ఎగిరిపోయింది. అయితే ఎక్కడైతే ఈ లేడి ఉందో దాని పక్కన ఒక పుట్ట ఓ పొద ఉన్నాయి. పుట్టలోంచి బయటకు వచ్చిన పాము ఒకటి ఆ పొదలో కూర్చుంట పక్కపక్క నవ్వింది. పక్కపక్క నవ్వేసరికి ఈ దారైపోతున్న తేలు అడిగింది, ఏంటి పాము బావా అంత నవ్వొచ్చింది, ఎందుకు నవ్వుతున్నావు అంది. నవ్వకేం చేస్తాను, ఈ పిచ్చి పిట్ట లేడీకి చెప్తోంది నీకు ఏదో అయిపోతుంది, వేటగాళ్ళు వచ్చి నిన్ను పట్టుకుంటారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, జాగ్రత్తగా ఉండమంటోంది అని దానికి నీతులు చెప్తోంది. దాని మొహంలాగా ఇప్పుడు తనేమో ఫుడ్ కోసం పోయింది, తిండికి వెళ్ళింది కదా, పిచ్చుకల పిల్లల్నేమో వదిలిపెట్టేసింది. తన పిల్లలకు కాపలా ఎవరు, తన పిల్లల గురించి తను ఆలోచించకుండా పక్క వాళ్ళకి నీతులు చెప్తారు అని అన్నది. అనేసరికి తేలంది, అదేంటి ఏమవుతుంది, చెట్టు మీద ఉన్న దాన్ని వేటగాళ్ళు ఏం చేస్తారు, వేటగాళ్ళు ఏం చేయరు, నేను లేనా అని అడిగింది పాము. నేనున్నాగా, పిట్ట లేదు, పెట్టుంటే అరిచి కేకలు పెడుతుంది, 4 పిట్టలు మన మీదకి దూకుతాయి, అది వెళ్ళిపోయింది ఫుడ్కి. ఇక్కడ అరిచేదేముంది, పిచ్చుకలు ఎప్పుడు పిట్ట పిల్లలు ఎప్పుడు కిచుకు 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 అంటూనే ఉంటాయి, అది భయంతో కిచుకుమంటున్నాయో ఆకలితో కిచుకుంటున్నాయో ఎవరికీ తెలియదు, మందారం మనం ఎక్కి తినేసినా దిక్కులేదు అని చెప్పింది. తేలు ఆశ్చర్యపోయింది, నిజమే సుమి అని. కాస్త సమయం గడిచింది. కొంచెంసేపు అయ్యాక లేడొచ్చి శుభ్రంగా తినేసి ఏట్లో నీళ్లు దాగి వచ్చి చెట్టు కింద కూర్చుంది. అది ఇలా కూర్చున్నాక దానికి ఏదో దడ్డమని శబ్దం వచ్చింది, ఉలిక్కి పడితే పిట్ట ఎగురుకుంటూ వస్తుంది. ఏమ్మా ఉలిక్కిపడ్డాం, ఏమైందమ్మా అని అడిగింది. ఏమో పిన్ని, ఏదో శబ్దమైంది, ఏదో తగిలింది, కానీ నాకేం తగలేదు అనగానే ఆ పిట్ట అటు నుంచి చూసేసరికి కల దానికి వేటగాడు కనపడ్డాడు, కుంటుతున్నాడు. ఏమిట్రా అని చూస్తుంది. సడన్గా ఈ లేడీ ఊరికి పడింది. లేడీని అడిగేసరికి లేడీ మాట చెప్పేసరికల్లా అది ఏం జరిగింది, ఏదో దడ్డమంత్రి దేనికో తగిలింది అనమాట. అమ్మో ఏం జరిగింది అని అటు ఇటు చూసేసరికల్లా ఆ చెట్టుకి తగిలింది బాణం, లేడీకి తగలాల్సిన బాణం చెట్టుకి తగిలింది. అమ్మో నా పిల్లలు ఏమైపోయినాయో అని పిట్ట పరిగెత్తింది దగ్గరికి. ఇప్పుడు బాగా దగ్గరికి వెళ్ళాక దానికి కనపడింది, ఆ చెట్టుకి బాణం వేసింది, బాణం తగిలింది కదా, ఈ తగిలిన బాణానికి విచ్చుకున్న పడగ మీద తగిలింది అది. ఓహో, పాము ఎక్కుతోంది, ఈ లేడీని కొట్టబోయిన వాడి బాణం పైకి వెళ్ళింది. ఎలా జరిగింది ఇది, అక్కడ తేలుంది, వేటగాడు లేడొచ్చి పడుకోగానే అబ్బో మంచి బలిసుంది, చక్కగా దీన్ని కొట్టేద్దాం అనుకున్నాడు. అదే సమయానికి పాము మెల్లిగా చెట్టు మీదకి ఎక్కుతోంది. ఇతను ఆ లేడీని కొట్టడం కోసం ఇట్లా గురి చూస్తూ వెనక్కి జరిగాడు.
కాలు కాస్త జరిపేసరికల్లా ఆ పక్కన కూర్చుని తేలు మీద వేశాడు. తేలుకి ఇట్లా తగలగానే అది టక్కమని కొట్టేస్తుంది, కుట్టేసింది టపా 2-3 సార్లు. అమ్మో అన్నాడు. ఆ కాలు వెనక్కి తీసుకునే క్రమంలో ఇలా పట్టుకున్న బాణం ఇలా అయిపోయింది. ఆ తగిలి ఆ పైనకి పాము ఎక్కుతున్న పాముని కొట్టేసింది. ఓకే, ఎంత సింపుల్గా జరిగిపోయింది చూడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది. పిచ్చుకలు బాగానే ఉన్నాయి, పిచ్చుక పిల్లలు బిడపిల్లలు. పాము పడగ మాత్రం ఆ చెట్టుకి తాపడం చేసినట్టుగా అతుక్కుపోయింది. అది పాకుతుంది, వెనక నుంచి బాణం తగిలేసింది, బొర్ర ఇట్లా విచ్చుకున్నట్టు అయిపోయి దానికి అక్కడే ఉండి తాపడం చేసినట్టు. ఇందాక చెప్పిందా లేడు ఏం చెప్పింది పొద్దున, సాధువుల్ని రక్షించడు ఆ భగవంతుడు, ఏదో ఓ రూపంలో రక్షిస్తాడు. వేటగాడు దీన్ని కొట్టపోతే దానికి తగిలింది. ప్రపంచంలో భగవంతుడు రక్షించదలుచుకుంటే ఇలా చేస్తాడు. పిల్లల్ని తినడానికి వెళ్తున్న పాము చచ్చిపోయింది. లేడీ బాగానే ఉంది, దాని పని అది చేసుకునేది, తన పిల్లల్ని చూసుకునే పిచ్చికా పెట్ట కూడా బాగానే ఉంది. తేలు దాని పని అది చేసింది అంతే. తేలుకి ఎవరి మీద కక్ష కార్పణ్యం ఏం ఉండదు. మనం ఇదివరకు ఒక కథ చెప్పాం, అది ఇట్లా పట్టుకోగానే కొడుతుంది. అవును, దీని దగ్గరికి వస్తే చాలు అత్తుకోండి ఇట్లా ఇట్లా అని అంటూ ఉంటుంది అంతే. ఇంకా దాని పని అది చేసింది, దాని దారిని అది పోయింది. తేలు గుట్టిన వేటగాడు దానికి మందేసుకోవడానికి పోయాడు. ఓకే, లేడికి ఈ సమయానికి ప్రమాదం తప్పింది. తర్వాత సరే అది జాగ్రత్త పడుతుంది. మనకి ఇంత బెత్తడి పైన ఒక తగిలింది బాణం, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలని అది జాగ్రత్తగా ఉంటుంది. ఇవాళకి సమయం వీళ్ళదైంది. అయితే సాధువుల్ని రక్షిస్తాడా భగవంతుడు? అప్పుడప్పుడు ఇలా జరిగిపోతా అంటే ఎప్పుడో జరుగుతుంది. భగవంతుడి మీద విశ్వాసం ఉంటే జరగకుండా కూడా ఉంటుంది. విశ్వాసం కలిగి ఉండాలి అండ్ సాధువర్తన ఉండాలి. ఎవరికైనా నువ్వు ఒకళ్ళ జోలికి పోకు. ఏదైనా ఎవరైనా నీ జోలికి వచ్చినా మెల్లిగా సెట్ అయిపోతుంది అది. ఇప్పుడు చూడు, లేడి మీదకి బాణం వేయటానికి ఒకడు వచ్చాడు, పిట్టల మీదకి వెళ్ళడానికి పాము వెళ్ళింది. వాడు చెడిపోయాడు, ఇది చెడిపోయింది. అవును కదా. కాబట్టి ఇలా జరుగుతుంది. సాధువర్తన ఉండాలి మనుషులకి, భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా వచ్చినా వాటంతటా అవే తొలగిపోతాయి కదా. కంచిగా మనం ఇంటికి తప్పకుండా రమ్మగారు. నమస్తే.